నమస్తే, వెల్కమ్ టు స్వతంత్ర న్యూస్. నేను మణిశ్రీ. మిడ్ డే డిబేట్కి స్వాగతం. ఆదిశంకరాచార్యుల చరిత్ర, చాతురామ్నాయ పీఠాల ఉనికిపై చినజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం ఆధ్యాత్మిక, సామాజిక వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమవుతున్నాయి. శతాబ్దాలుగా స్థిరపడిన నమ్మకాలను ప్రశ్నించడం వెనుక కుట్ర కోణం ఉందన్న విమర్శలు కూడా వస్తున్నాయి. ఆదిశంకరాచార్యులు వైష్ణవుడని, ఆయన కేవలం విష్ణుతత్వాన్ని ప్రబోధించారని చినజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలు ఒక ఎత్తు అయితే, 4 దిక్కుల్లో ఆయన చతురామ్నాయ పీఠాలను స్థాపించలేదని కూడా చెప్పడం మరో సంచలనం రేకెత్తించింది. అయితే శంకరుల కంటే ముందే ఈ పీఠాలు ఉండేవని, లేదా ఈ క్రెడిట్ మరొకరికి చెందుతుందని ఆయన చేస్తున్న ప్రచారం అనాదిగా వస్తున్న స్వార్థ సంప్రదాయాన్ని సవాలు చేస్తోంది. హిందూ ధర్మ రక్షణ కోసం శంకరులు దేశం నలుమూలలా పీఠాలను స్థాపించి వ్యవస్థీకృతం చేశారన్న జగమెరిగిన సత్యాన్ని ఇప్పుడు వివాదంలోకి నెట్టడం వెనుక వైష్ణవ ఆధిక్యతను చాటుకునే ప్రయత్నం ఉందన్న విమర్శలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఇదే అంశంపై ఇవాల్టి మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. అయితే ఈ అంశంపై చర్చించేందుకు మనతో పాటు ఉన్నారు గోపీనాథ్, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అలాగే శ్రీకాంత్ శర్మ, ధర్మచక్రం చైర్మన్. సార్ నమస్తే అండి. నమస్కారం అమ్మ. నమస్తే సార్. ప్యానెల్లో ఉన్న సభ్యులకందరూ నమస్కారం. అయితే జూమ్ ద్వారా కూడా ఇంకో 2 గెస్టులు జాయిన్ అయిపోతారు, బంగారయ్య శర్మ గారు, అట్లాగే శివస్వామి గారు. సార్, ఇప్పుడు చినజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలను మనం ఇప్పుడు ఆల్రెడీ సనాతన ధర్మానికి సంబంధించి రకరకాల మాటలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత కాలంలో ఎవరి సపోర్ట్ ఉండట్లేదు. ముఖ్యంగా హిందువులే శత్రువులా మారుతున్నారా అంటే ఇప్పుడు ఈయన చేసిన వ్యాఖ్యలను మనం ఆ విధంగానే చూసుకోవచ్చు అంటారా? నిజంగా శోచనీయమైనటువంటి అంశం అండి. ఇది చాలా సున్నితమైనటువంటి విషయం. అసలు ఈ విషయం గురించి ఇలా చర్చలు పెట్టుకొని మాట్లాడుకుంటే గనక ఇది ఒక కుటుంబంలో, ఒక ఇంట్లో ఉన్నటువంటి సమస్యను తీసుకొని వెళ్ళి బజార్లో వేసినట్టుగా ఉంది. అవును, ఇంట్లో సమస్యను ఇంట్లో తీర్చుకోవాల్సింది, దాన్ని బజార్లో పెట్టుకున్నట్టుగా ఉంది ఇప్పుడు పరిస్థితి. వాస్తవానికి ఆయన ముందు నుంచి వివాదాలు ఎప్పుడూ చేసేటువంటి స్వామి అనే ఆయనకు పేరున్నటువంటిది. అవును. ఇప్పుడు లేటెస్ట్గా జరిగినటువంటి సందర్భం, ఫిబ్రవరి 6వ తేదీ రోజున ముచ్చింతల్లో ఉన్నటువంటి వారి ఆ సమతామూర్తి ఆ స్థానంలో, ఆలయం ఆ దాంట్లో సమతా కుంభ్ అనేటువంటి ఒక వేడుక నిర్వహిస్తున్నారు. ఫిబ్రవరి 9తో సమాప్తం అయ్యింది. ఓకే. ఆ సందర్భంగా అక్కడ ఉత్సవాలు చేస్తూ ఉన్నారు. ఉత్సవాలు చేసేటువంటి ఆ సమయంలో ఆయన వ్యాఖ్యానం చేస్తూ, సరే ఆయన గురించి, వారిది విశిష్టాద్వైతమైన సంప్రదాయం, వారి సంప్రదాయాన్ని వాళ్ళు చాలా గొప్పగా పొగడుకోవచ్చు, గొప్పగా నిలబెట్టుకోవచ్చు. ఆ దిశలోనే వారి ప్రయాణం అంతా కూడా జరుగుతుంది. నిజంగా అందుకు ఆయనను హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సిందే. ప్రపంచ వ్యాప్తంగా వైష్ణవానికి చాలా పెద్దపీట వేశాడు, వైష్ణవానికి చాలా ప్రాముఖ్యతను తీసుకొచ్చాడు. జెట్ అనేటువంటి సంస్థ ద్వారా వైద్యము, విద్య అనేటువంటిది అనేకాలుగా ఆయన అందిస్తున్నారు. ఎన్నో రంగాల్లో చాలా సేవలు చేస్తున్నటువంటి మహానుభావులు. అలా ఆ సేవలు చేస్తున్నందుకు వారికి నిజంగా చేతులెత్తి దండం పెట్టవలసింది. కాషాయ దండ మాత్రేన యతి పూజ్యో న సంశయ అంటుంది ధర్మశాస్త్రం. కాషాయము, దండము ధరించినటువంటి వాళ్ళు యతులు, ఇంకా సంశయమే లేదు అని. యతులు సాక్షాత్తు నారాయణ స్వరూపులు. అలాంటి నారాయణ స్వరూపమైనటువంటి చినజీయర్ స్వామి వారికి మేమంతా కూడా ఎంతో గౌరవభావంతో, మర్యాదతో, గౌరవంతోనే వారి పట్ల ఉంటాం. కానీ అలా ఆ సందర్భంగా వారు మాట్లాడేటువంటి సందర్భంలో అసందర్భంగా కొన్ని వ్యాఖ్యలు చేయడం అనేటువంటిది ఏదైతే జరిగిందో, అది యావత్ ఆస్తిక సమాజాన్ని తలదించుకునేటువంటి విధంగా చేసేసాడు. వారు విశిష్టాద్వైత సంప్రదాయానికి సంబంధించినటువంటి వ్యక్తులు. ఇప్పుడున్నటువంటి సమస్య ఏంటంటమ్మా, ఇదేదో ఇప్పుడు జరుగుతున్నటువంటి ఇష్యూ, చినజీయర్ స్వామి వారు మాట్లాడినటువంటి ఈ మాటలు ఏవైతే ఉన్నాయో, అది బ్రాహ్మణులకు వైష్ణవులకు మధ్య గొడవండి, మాకేం సంబంధము అని చాలామంది అనుకుంటారు. అక్కడ జరిగినటువంటి ఇష్యూ అనేటువంటిది సాధారణమైనటువంటి జనాలకి ఎవ్వరికీ కూడా తెలియదు, అర్థం కాదు. ఎవరికో కొద్దిపాటి ఒక 10% వాళ్లకు అర్థం కావచ్చేపోగాక. సమస్య ఏంటి? వారు అన్నటువంటివి 4 వ్యాఖ్యలు చేశారు. అవి చాలా సంచలనాత్మకమైనటువంటి విమర్శలు. ఒకటి, శంకరాచార్యుల వారు భారతదేశంలో చతురామ్నాయ పీఠములను వారు స్థాపించలేదు. ఇది చాలా దుమారం లేపేటువంటి వివరణ. ఇది దీన్ని ఎవ్వరు కూడా హర్షించరు. ఇది అసత్యం. వారు మాట్లాడుతున్నది ఏదో సత్యం మాట్లాడారు, ఒక ఆధారం పట్టుకొని మాట్లాడారు అని అంటే ఎవరు దాన్ని పాజిటివ్గానే తీసుకుంటారు. కానీ ఒక సందర్భము లేకుండా
ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నటువంటి సందర్భంగా ఇప్పుడు స్వతంత్ర టీవీలో ఈ డిస్కషన్ పెట్టారు. వారు అన్నటువంటి సందర్భంగా మనం మాట్లాడుకుంటున్నాం కానీ ఏ సందర్భము లేకుండా డిస్కషన్ పెడితే ఇట్లెందుకు పెట్టారు అని ఎవరైనా అనుకోరా? అసలు ఎందుకంటే డిస్కషన్ పెట్టారో అసలు సిచ్యువేషన్ ఏంటి అని అంటారు. సిచ్యువేషన్కు సంబంధం లేకుండా వారు మాట్లాడడం అనేటువంటిది జరిగింది. అక్కడ ఎవరైనా అక్కడ ఉన్నటువంటి భక్తులు ఎవరైనా కానీ ఏమండి శంకరాచార్యుల వారి పీఠాల గురించి చెప్పండి అంటే ఆయన మాట్లాడితే అందంగా ఉండేటువంటిది. ఏమండి పంచాయతన పూజ గురించి శంకర భగవత్పాదులు ఏర్పాటు చేశారంటున్నారు, అది నిజమేనా అని ఎవరైనా ప్రశ్నిస్తే ఆయన సమాధానం చెప్పి ఉంటే బాగుండేది. అలా కాకుండా ఏ సందర్భము లేకుండా అసందర్భంగా అద్వైత సాంప్రదాయం పైన ఒక 4 వ్యాఖ్యలు ఆయన చేయడం అనేటువంటిది దుమారము లేకెత్తించాయి. యావత్ ఆస్తిక లోకమంతా కూడా ఈ రోజున బాధపడుతున్నారు చిన్నజీయర్ స్వామి వారు మాట్లాడినటువంటి మాటలు. అవి అసలు ఏం మాట్లాడాలనేటువంటి విషయాలు మొట్టమొదటిగా మనం తెలుసుకోవాలి. ఒకటి, భారతదేశంలో శంకర భగవత్పాదుల వారు శంకరాచార్యుల వారు ఈ 4 చతురామ్నాయ పీఠములను వారు స్థాపించలేదు ఇదన్నారు. ముమ్మాటికి తప్పు వారు మాట్లాడింది. రెండవది, పంచాయతన పూజ అని మనం చేస్తాం. మధ్యలో శివుడు ఉంటారు, ఆ ఈశాన్యంలో విష్ణుమూర్తి, ఆగ్నేయంలో సూర్యుడు, నైరుతిలో గణపతి, వాయువ్యంలో అమ్మవారు ఉంటుంది. దీన్ని శివ పంచాయతనం అంటారు. ఇలా పంచాయతన వ్యవస్థను ఏర్పాటు చేసినటువంటి వారు శంకర భగవత్పాదులు అని ప్రపంచవ్యాప్తంగా ఆస్తికులైనటువంటి వాళ్ళల్లో పిల్లల దగ్గర నుంచి ఎవరిని అడిగినా కానీ పంచాయతన పూజను మనకు ఏర్పాటు చేసిన వారు ఎవరు అంటే పిల్లలు కూడా చెప్తారు శంకర భగవత్పాదులు అని చెప్తారు. అలాంటి పంచాయతన పూజ శంకర భగవత్పాదులు ఏర్పాటు చేయలేదు అని అన్నారు. ఇది శుద్ధ అబద్ధము. మూడవ విషయము, శంకర భగవత్పాదులు శంకరాచార్యుల వారు శుద్ధ వైష్ణవులు అన్నారు. ఇది ముమ్మాటికి తప్పు. నాలుగవ విషయము, 32 ఏళ్ల తర్వాత శంకర భగవత్పాదుల వారు తిరిగి ఆయన దక్షిణ భారతదేశం వైపు రాలేదు, ఉత్తర భారతదేశంలో అదృశ్యమయ్యారు అనేటువంటి విషయం మాట్లాడారు. ఆయన 2 సార్లు ఈ భారతదేశము నడక ద్వారా చుట్టూ వచ్చారు. ఇలా ఈ 4 అంశాలు ఆయన మాట్లాడినటువంటివి చాలా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు. ఇవి ఆస్తిక లోకం ఏది కూడా సమర్థించదు. ఇప్పుడమ్మా చూడండి, ఇక్కడ నా పక్కన గోపీనాథ్ గారు ఆచార్యుల వారు ఉన్నారు. రాగానే ఎంత ప్రేమపూర్వకంగా మేము మాట్లాడుకున్నాం. నేను స్మార్త సాంప్రదాయంలో ఉన్నటువంటి వ్యక్తిని, వారు వైష్ణవులు. మా మధ్య ఎలాంటి భేదాలు లేవు, మేము అన్నదమ్ముల్లాగానే ఉంటాం. ఎక్కడ కలుసుకున్నా ప్రేమపూర్వకంగా మాట్లాడుకుంటాం. మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ ఉంటే వాళ్ళని ఆహ్వానిస్తాం, వాళ్ళ ఇంట్లో ఏదైనా ఉంటే మమ్మల్ని ఆహ్వానిస్తాం. అంత ప్రేమపూర్వకంగా ఉన్నటువంటి వ్యవస్థ ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో ఉంటే అన్నదమ్ముల మధ్య సోదర భావంతో నెలకొని, మీరు ఎట్లాగో సోదర భావం అన్నారు కాబట్టి ఇప్పుడు ఆయన అభిప్రాయం కూడా అడిగి తెలుసుకుందాం సార్. సరే, చిన్నజీయర్ స్వామికి సంబంధించిన వ్యాఖ్యల్ని ఏ విధంగా తీసుకుంటారు మీరు? వారు చేసినటువంటి వ్యాఖ్యలు ఒక విధంగా మనసును బాధించే విధంగా ఉన్నాయి. ఇప్పటి వరకు ఎవరికి తెలియని కొత్త విషయాలను కొత్త కోణంలో ఆలోచించే విధంగా వారు మాట్లాడారు. ఇప్పుడు ఎప్పుడైతే ఒక కుటుంబంలో ఉన్నటువంటి అన్నదమ్ముల్లో ఒకరిని మంచిగా చెబుతూ ఇంకొకరిని తక్కువ చేసినప్పుడు వారి గురించి చర్చించాల్సిన అవసరం వస్తుంది. అంటే వారి మనసులో ఏదో ఒక భావన ఉంది, ఆ భావాన్ని వేరే రకంగా చెబుతున్నారు. మరి వారిని మనం అనగలిగే స్థాయి ఉందా అని మనం ఈ రోజు వరకు వారిని ఆ గురుస్థానంలో ఉండి నమస్కారకరంగా ఉంటున్నాం. కానీ ఈ పరిస్థితి ఎలా వస్తుందంటే సామాన్యులందరికీ కూడా వాళ్ళు అడిగే ప్రశ్నలకు మనం సమాధానం చెప్పలేని పరిస్థితి ఉంది. ఈరోజు ఏ సాంప్రదాయాన్ని అయినా సరే అలా తగ్గించి మాట్లాడటం అనేది ఒక వ్యవస్థలో చాలా బాధగా ఉంది. తెల్లవారులేస్తే అందరం అన్ని సాంప్రదాయాలు భగవత్ అనుగ్రహాన్ని పొందడం కోసం చేసేటువంటి ఈ కార్యాచరణ ఏదైతే ఉందో అందరం ఒక సమిష్టమైన కుటుంబంలాగా ముందుకెళ్ళేటువంటి పరిస్థితిలో ఇలా ఒక శంకర భగవత్పాదులు అంటే సాక్షాత్తు జగద్గురు అని చెబుతాం. ఈరోజు వారు చెప్పిన ప్రతి ప్రశ్నకు ఏమనిపిస్తుందంటే అసలు ఈ చతురామ్నాయ పీఠాలు ఎవరు స్థాపించారు అంటే ఒకటే సమాధానం చెప్పండి, జీయర్ స్వామి వారే స్థాపించారని చెప్పండి. ఏమండి, ఇప్పుడు గొడవ లేని పని కదా, మేమే స్థాపించామని చెప్పండి, గొడవే వదిలిపోతుంది. లేదు, ఆయన వైష్ణవులు, ఆయన అవును వారు వైష్ణవులే అని చెప్పండి. మీరే చెప్పేసుకోండి, అంతే కదా. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చరిత్రని తిరగరాయగలిగేటువంటి శక్తి ఎవరికి ఉందండి? ప్రపంచంలో మనకన్నా ముందు నుంచి ఉన్న గురు పరంపర, వారికి ఉన్నటువంటి ఆధ్యాత్మికమైనటువంటి వారు చూపించినటువంటి మార్గాలు, ఇవాళ ఆచరించేటువంటి భక్తులు కొన్ని కోట్లల్లో లక్షల్లో తెల్లవారులేస్తే 90% ప్రపంచవ్యాప్తంగా నడిచే సాంప్రదాయమే వారి వైదిక సాంప్రదాయం.
ఈరోజు ప్రతి గృహంలో జరిగే మంచి చెడు కార్యక్రమాల పరంపర మొత్తం వైదిక సాంప్రదాయం. ఓకే. తెల్లవారులేస్తే మేము గురుముఖంగా వారిని మేము గురుస్థానంలో పెట్టుకున్నప్పుడు ఇంకొక గురుస్థానంలో వీరు చేయలేదు చేశారు, అసలు వారు వైష్ణవులే, ఇదే కాదు అనే భావన అలా మాట్లాడటం అనేది ఒక చర్చనీయాంశమైన అంశంగా ఉంది. కాబట్టి ఈరోజు అన్ని సాంప్రదాయాలు కలిసి ముందుకెళ్లేటువంటి పరిస్థితుల్లో ఇలాంటి చర్చనీయాంశమైన అంశాలు, ఇలా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు అన్ని సాంప్రదాయాల్లో, ఈరోజు నేను వైఖాన సాంప్రదాయంలో నేను వేదం నేర్చుకుని ఉన్నాం, కార్యక్రమాలు చేస్తున్నాం. స్మార్త సాంప్రదాయంలో వారన్నట్టు సోదరభావంతోనే మేమందరం కలిసి ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నాం. మా గురువుగారు కూడా ఏం చెప్తున్నారు, శివస్య హృదయం విష్ణు, విష్ణుస్య హృదయం శివం అన్నారు. దాన్ని కాదని ఎవరైనా చెప్పగలుగుతారా చెప్పండి? భగవంతుడికే లేదండి ఆ భావన, నీకెందుకు? మీరు గురుస్థానంలో ఉండి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి సమభావంలో ముందుకు నడిపించి ఒక మార్గదర్శకంగా ఉండాల్సినటువంటి మీరు ఇది తప్పు ఇది కరెక్టు. ఇప్పుడు ఇంతకుముందు కూడా గతంలో వివాదాస్పద వ్యాఖ్యలు వచ్చినప్పటికీ కూడా చాలామంది గురుస్థానంలో ఉండేటువంటి వారితో చర్చించడం వల్ల ఈ సమస్యను అంతదాకా తీసుకురావద్దని ఈరోజు ఈ అంశం ఒక చర్చనీయాంశంగా మారి ఈ స్థాయి వరకు వచ్చే పరిస్థితి వచ్చింది అంటే ఇది మాట్లాడటం అందరికీ చాలా బాధాకరంగా ఉంది. కాబట్టి ఇది అద్వైతమే కాదు, విశిష్టాద్వైతమే కాదు, వైఖానసమే కాదు, అందరూ కూడా దీన్ని సామాజికులందరూ కూడా ఖండిస్తున్నారు ఈ మాటలని మనం చెప్పుకోవచ్చు. శైవ పీఠాధిపతి శివస్వామి గారు కూడా జూమ్ లో జాయిన్ అయ్యారు. స్వామి నమస్తే. స్వామి మ్యూట్ లో ఉన్నారు, కొద్దిగా ఆన్ చేయండి, అది అన్మ్యూట్ చేయండి. తల్లి అమ్మ నమస్తే స్వామి. ఓం విశ్వాయ తల్లి, నమో నారాయణ. ఇప్పుడు చిన్నజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా తీసుకోవచ్చు? ఇప్పుడు చరిత్ర తెలియని రోజుల్లో ఉన్నాం ప్రజెంట్ మనం. అలాంటిది ఉన్న చరిత్రను కప్పిపుచ్చే విధంగా తప్పుదోవ తీసుకెళ్తూ ఈ విధంగా మాట్లాడటం అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? మీరు ఏ విధంగా ఖండిస్తారు ఇటువంటి వ్యాఖ్యల్ని? మనకు సంబంధించిన ఇప్పుడు భారతావనిలో ప్రధానంగా 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ గడిచిన 20 సంవత్సరాల్లో పాశ్చాత్య సాంప్రదాయాలు పెరిగిపోయి ఆడపిల్లలు బొట్టు పెట్టుకునే పరిస్థితి లేకుండా, గాజులు వేసుకునే పరిస్థితి లేకుండా ఉన్న సమయంలో ఇటు అర్చకులు కానీ, పురోహితులు కానీ, విద్వాంసులు కానీ, పండితులు కానీ, జ్ఞాతులు కానీ, మఠపీఠ ఆశోదం మేమందరం కూడా దేశము ధర్మం అంటూ తిరుగుతూ వాళ్ళకి సాంప్రదాయాన్ని నేర్పుతూ భగవంతుని యొక్క భక్తి కలిగేటకు ప్రయత్నాలు చేస్తున్న ఈ తరుణంలో ఓ పక్క నుంచి మత మార్పులు ఓ పక్కన జరుగుతున్నాయి, ఓ పక్క నుంచి భయంకరమైన దాడులు జరుగుతున్నాయి. ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేద్దామని చెప్పి కుతంత్రాలు జరుగుతున్న పరిస్థితులు, కొన్ని దాపులు వచ్చిన పరిస్థితుల్లో ఇలా ఇంటిని చక్కబెట్టుకుందామయ్యా అంటే ఇంటి యజమానిగా ఉన్న తల్లిదండ్రుల్లోనే భేదాలు తీసుకొచ్చే పరిస్థితి కల్పించారు రాష్ట్రానికి. ప్రధానంగా ఒక రాష్ట్రానికే కాదండి, యావత్ హిందూ సమాజానికి పెద్ద ప్రశ్నార్థకంగా మార్చేశారు వారు. అలాగే నా ముందు మాట్లాడిన పెద్దలు ఉన్నారు, వారు విద్వత కలిగిన వారు కాబట్టి గౌరవంగా ఆయన సంబోధన ఇంకా మాట్లాడుతున్నారు. మేము గత సుమారుగా నేను ఈ ధర్మంలోకి వచ్చి 21 సంవత్సరాలు దాటింది. నేను వచ్చిన 2-3 సంవత్సరాలకి మొట్టమొదటిగా ఆయన నుంచి ఒక అపశక్తి విన్నా శివతత్వంలో. అనేక ప్రాంతాల్లో శివద్వేషిగా ఆయన సందేశాలు ఇచ్చినవి అనేక ఉన్నాయి. వాటిని అంతా మేము ఓర్పు పడుతూ ఒక కుటుంబంలో కానివ్వండి నిదానంగా సర్దుకుందాం, నిదానంగా తెలుసుకుంటారులే వాళ్ళు, వారి చుట్టూ ఉన్న వాళ్ళు చెబుతారులే అనుకున్నాం. అది తొండ ముదిరి ఓసర వేలైనట్టుగా ఈయన ఏం చేశారంటే ఒక మహావృక్షం మొదట చెట్టు ఆకులను పీకి అవతల పెట్టారు, తర్వాత రెమ్మలు తీసి అవతల పెట్టారు, తర్వాత కొమ్మలు తీసి అవతల పెట్టారు, కాండం తీసేసి వేలతో లేపేద్దాం అనుకుంటున్నారు ఈ యొక్క ధర్మాన్ని. కాబట్టి అసలు ముందు మీరు ఒకప్పుడు చెప్పుకున్నారు నాస్తికుణ్ణి నేను అని. ఆ నాస్తిక భావాలు లక్షణాలు ఇంకా ఆయన మొదలో పుష్కలంగా ఉన్నాయేమో. మరి ఇదంతా నటనమో మేము అనుకుంటున్నాం, ఇదంతా నటనమో, ఆయన రూపం అంతా ఇప్పుడు నటనే అని భావించాలి. ఎందుకంటే ఏ విషయం మీద ఆయన మాట్లాడినా కూడా మేము చాలా ఓపికగా వచ్చామమ్మా. మనం చూద్దాం, ఇప్పుడు సమతామూర్తి ప్రతిష్ట అయింది, మమ్మల్ని పిలిచారు, మేము వెళ్ళి కలిసాం. మీరు మనందరం సహకరించాలి, సమతామూర్తి యొక్క ధ్యేయం అదే అన్నారు. సరే అన్నాం. 3 రోజుల పాటు నేను అక్కడే ఉన్నాను. 150 మంది పీఠాపతుల్ని తీసుకొచ్చే బాధ్యత నాకు వాసుదేవని గిరి స్వామివారికి అప్పచెప్పారు. అంతా మేము పూర్తి చేయగలిగాం, అంతా చేసుకుని వచ్చేసాం. ఇప్పుడు ఎలాగా ఇందాక చెప్పిన వారుగా ఫిబ్రవరి 6వ తారీఖున ఆ సమతా కుంభలో ఈ విధంగా మాట్లాడారు. మేమంతా వచ్చేసిన తర్వాత ఆయన మాటలు ఏంటి చెప్పంటారా? బహు చిత్రంగా అందరినీ కూర్చోబెట్టి ముగింపు కార్యక్రమంలో మేము యేసు ప్రభువుని పూజించాం, గౌరవిస్తాం, శివుని పూజించాం, గౌరవిస్తాం. ఏంటమ్మా ఇట్లా ఏం చేద్దాం అనుకున్నారు అంటే ఆయనకు ఒక విష్ణు భక్తులు డబ్బులు ఇచ్చారా, వైష్ణవ డబ్బులు ఇచ్చారా? అదేం పద్ధతి అండి? ప్రతి ఒక్కరూ కూడా మీరు చేస్తున్న సేవలు మీ భక్తిని మెచ్చి సమాజం ఇచ్చింది. ఇప్పుడు సమాజం ఇచ్చిన డబ్బులతోనే కదమ్మా మా ఆశ్రమం నడిచినా, మేము క్షేత్రాలు పెట్టుకున్నా, పీఠాలు పెట్టుకున్నా ఎక్కడదమ్మా? ఎవరెవరు ఆస్తులు అమ్మేసిన వారు పెట్టిన వాళ్ళు మహానుభావులు ఎక్కడ లేరు.
ప్రజల దగ్గరికి వెళ్ళి భిక్షాందేహి, ఆ భిక్ష కూడా రకరకాల పేర్లు పెట్టుకుని భిక్షాందేహి ప్రజల్లోకి వెళ్తున్నాం. దేనికి? ఒక వ్యక్తికి ధర్మం చేయడం తెలియదా, దానం చేయడం తెలియదా, సమాజాన్ని ఉద్ధరించడం తెలియదా, మాకెందుకు ఇవ్వాలి? దానికన్నా పూర్ణ భావంతో, సంకుచిత మనస్తత్వాలు లేకుండా, అటు కుటుంబాన్ని విషయాన్ని లేకుండా సమాజానికి సక్రమంగా ధనం ఉపయోగపడుతున్న ధ్యేయంతో సమాజం మనకిస్తే వాటితో పెద్ద పెద్ద ఆకాశార్మాలుగా నిర్మాణం చేసుకుని విస్తరించుకుని రకరకాల వ్యాపారాలకు పెట్టుబడులు పెట్టి ఆర్థికంగా బలం పొందుకుని ఆఖరికి ఆ వైష్ణవ్ అనే పేరుతో, నేను వైష్ణవులు కూడా చెప్తున్నాను, ఈ వైష్ణవ్ అనే పేరుతో మీకు ఎంత పేరు తీసుకొచ్చారో అంత కలంకం తీసుకొచ్చింది కూడా ఈ మహానుభావుడని స్పష్టంగా. మిగతా వాళ్ళకి ధైర్యం లేకపోవచ్చు, మేము ధైర్యంగా సౌరిపుత్రులు మేము ఖచ్చితంగా చెప్తాం. ఆయన ఎంత పేరు తీసుకొచ్చారో అంత కలంకం తీసుకురావడానికి ఇప్పుడు ప్రయత్నం జరిగింది. గత కొన్ని రోజులు జరుగుతుంది, ఇంకా పరిపూర్ణంగా జరిగింది. అసలు ఇప్పుడు నేను చిన్న వ్యక్తినమ్మా, ఆయన ప్రశ్నించి ఇప్పుడు అన్నాను, ఆయన మిత్రులకు కానీ ఆయన శిష్యులకు కానీ ఆయన భక్తులకు కానీ కోపం వస్తుంది. నిన్న కాకుండా మొన్న వచ్చిన శివస్వామి మా స్వామి అని అంటారా అని కోపం వస్తుంది. మరి నిన్న కాకుండా మన పుట్టిన ఆయన ఏంటి మా జగద్గురు పీఠాలనే స్థాయి ఆయనకి ఎక్కడదమ్మా? ఇది నిజమైతే అది నిజమే కదా. కాబట్టి నొప్పి అనేది ఎక్కడొకటి గుచ్చుకోవాలి, తెలియాలి. అప్పుడు ప్రజల నుంచి ఇప్పుడు తిరోగమనం, ఇప్పుడు ఎంత వచ్చిన తిరోగమనం కదండి. ఆయన ఖచ్చితంగా ఈ సమాజానికి క్షమాపణ చెప్పవలసిందే. తను పొరపాటు పడ్డాను, నేను కనుక్కున మాట్లాడాను, ఏమి సవరణ చెప్పుకుంటారో మేము యాక్సెప్ట్ చేసి సిద్ధంగానే ఉన్నాం. మేము ఆయన వదులుకోమండి. ఆయన మాకన్నా గురుతుల్యుడు, మాకన్నా ముందున్న ఆయన, సమాజ్ చేసిన ఆయన, నాకన్నా చదువుకున్న ఆయనే. కాబట్టి వాడిని మేము కలుపుకుంటే ఇప్పుడు ఆహ్వానం వెళ్తాం. ఆయనకి నమస్కారం. ఆ బుద్ధికి, ఆ వంకర బుద్ధికి, ఆ శివద్వేషానికి మాత్రమే తిరస్కారమే. అలాగే రామేశ్వరం రాముల వారు ప్రతిష్ఠ చేయలేదు. ఏమాటండి 21 బావులు ఉన్నాయి అక్కడ స్నానం చేస్తారు అందరూ. పాప ఈ నీళ్ళు 21 బావులు తవ్విచ్చారు ఏంటండి రామేశ్వరం వెళ్ళి? ఏం మాట్లాడతారండి? ఏదైనా చెప్పేస్తున్నారు సమాజం వినేస్తుందని చెప్పి అనుకుంటే ఎలా కుదురుతుందండి? అలా సమాజం వెళ్ళిపోయి ఇలాగా సమాజాన్ని చీల్చుదామని, ప్రస్తుతం కలగజేద్దామని, హిందూ సమాజంలో చీలికలు కావాలన్నప్పుడు మేము మాలో కొంతమంది ఇలా చేస్తే మేము అనుకుంటాం వీళ్ళు అమ్ముడు పోయారా అన్న పక్క మతస్థులకి, వీరు వెనకాల ఈ మాటలు మాట్లాడుతుంది ఎవరు పని చేస్తున్నారు, ఏ ఉగ్రవాద సంస్థలు ఉన్నాయని మేము ఆలోచిస్తాం. మరి వీరిని కూడా ఏం ఆలోచించాలి? అదే ఆలోచించాలి. మేము సూటిగా ప్రశ్నిస్తున్నాను. దమ్ము ధైర్యం ఉంటే సమావేశం పెట్టమని మేము వస్తాం, ఆయన కూర్చోమని మేము కూర్చుంటాం. ఈ పాండిత్యం చూపించండి. మాకు ఉన్నారు మా బంగారు నాయన శర్మ గారు, పండితులు చాలా మంది ఉన్నారు, మా వాళ్ళు వచ్చి కూర్చుంటారు. మేము మాట్లాడు, మీరు మాట్లాడి చూద్దాం అంటే సమాజానికి ఏమవుతుందండి? వీళ్ళు కొట్టుకుంటున్నారని భావన రావాలనా? ఈ భావం అదేనా? ఇంగిత జ్ఞానం ఉందండి. మేము ఇప్పుడు కూడా చెప్పేది ఏంటంటే ఇక్కడతో ముగించండి. ముగించాలంటే ఏం చేయాలి? మీరు మారాలి, మీ వంకర బుద్ధి మారాలి, మీలో మార్పు రావాలి, మీ ఆలోచన సరలో మార్పు రావాలి. మిమ్మల్ని గౌరవించుకుని నెత్తిన పెట్టుకున్నాం. ఇప్పుడు శైవ వైష్ణవ భేదం ఉంటే నేను 1 కోటి లింగాలు ప్రతిష్ఠ చేస్తున్నానమ్మా. 1 కోటి లింగ క్షేత్రం ఆంధ్ర రాష్ట్రంలో 1 కోటి లింగ క్షేత్రం ఉంది. ఇక్కడ 1 కోటి లింగాలు ప్రతిష్ఠ చేస్తున్నాం. 100 శివాలయాలు కట్టాను. నేను ఎందుకు వెళ్ళాలని పిలిస్తే మాకు ఆ భేదం లేదండి. అయోధ్య రామాలయానికి ప్రతిష్ఠ చేశాను. నేను ఇప్పటి వరకు 506 ఆలయాలు ప్రతిష్ఠ చేశాను 21 సంవత్సరాలు ఏ రాష్ట్రంలో కానీ. దాంట్లో 80 రామాలయాలు ఉన్నాయి. ధర్మం నేను చూద్దామంటే వీళ్ళు వచ్చి శ్రీరామచంద్రుడిగా మారతారమ్మా. ఆయన సత్యమా చూద్దామంటే అది మహాదేవుడిగా మారతారమ్మా. ఆయన నిజంగా మరి జగద్గురు ఆదిశంకరాచార్య పరమ వైష్ణవుడు అన్నారు కదా. సరే అలాగే ఇలాగ రాముని స్వామి విగ్రహం కట్టారు కదా పెద్దది, జనాల దగ్గర భిక్షం ఎత్తి, అలాగే మళ్ళీ భిక్ష ఎత్తుకుని అంత విగ్రహాన్ని ఆదిశంకర విగ్రహాన్ని కట్టి నా పక్కనే సమతామూర్తిని భావన పెట్టుకున్న దానికి మీ ఆలోచన సమర్థిస్తాం. ఇలా చెప్పుకుంటూ వెళ్తే బోళ్ళు వంకర్లు కనబడతాయి. కాబట్టి ఎప్పటికైనా ఇలా డిబేట్ల రూపంలో మీరు చిన్నతనం అనిపించుకోకుండా, అందరితో తీర్చుకుని ఉమ్మించుకోకుండా సక్రమంగా దీన్ని ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పేసి నేను భావిస్తున్నాను. అన్నిదా భావించబాకండి. అధిక ప్రసంగం చేస్తే, ఎందుకంటే బ్రహ్మోత్సవాలని నేను మళ్ళీ విరమిస్తున్నాను. లేదండి, సందర్భం వచ్చినప్పుడు స్వామి సందర్భం వచ్చినప్పుడు హిందువులందరూ ఇలా మాట్లాడాల్సిన అవసరం అయితే ఉంది స్వామి. సో ఈ స్పెషల్ టాపిక్ కూడా తీసుకోవడానికి కారణం అదే. ఒక హిందువుని ఎవరైనా ఏమన్నా అంటే ఇదివరకు ఏకతాటిపైకి వచ్చేవాళ్ళు కాదు, ఇప్పుడిప్పుడే కదులుతున్నారు. మరి ఇటువంటి టైంలో మీ లాంటి వాళ్ళందరూ కూడా ఈ విధంగా వచ్చి ముందుకు వచ్చి మాట్లాడటం అనేది ఒక రకంగా ఒక సంతోషకరమైన విషయం అని చెప్పొచ్చు స్వామి. మీ ఛానల్ వారు ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకోవటం, అందులో ఒక మంచి వ్యక్తిని సెలెక్ట్ చేస్తున్నారు. కూర్చున్న వాళ్ళు కూడా మహానుభావులు, మంచి వ్యక్తులమ్మ. వారి నుంచి సందేశాన్ని మీ ఛానల్ తరపున ఇస్తున్నందుకు ప్రత్యేకమైన శుభాభినందనలు, ధన్యవాదాలు. హిందూ ధర్మ పరిరక్షణ కోసం ఈ తెలుగు 2 రాష్ట్రాల్లో ఎక్కడ ఇబ్బంది వచ్చినా సరే, మేము పడిన అవమానాల్లో, మేము పడిన బాధల్లో పిడుచుకొని కోసిలో నా మీద 15 కేసులు నడిచినాయి అమ్మా. దేనికండి? కోటపకొండ శిలువ మసీదు పెట్టారు, నేను తీసాను అదొక కేసు. హిందూ శ్మశానంలోకి ముస్లింస్ ఆక్రమించుకున్న చీరాల్లో అది వెళ్ళి నేను పోరాటం చేశాను, దాని మీద పోలీసు పెట్టిన కేసు. ఇలాగా
మేము హిందూ ధర్మం పరిరక్షణ కోసం కాపాడటం కోసం మేము కష్టపడి త్యాగం చేసి వస్తుంటే మీరు హిందూ సమాజాన్ని అడ్డు పెట్టుకుని ఆశ్రమాలు, ఇక్కడొక ఆశ్రమం అక్కడొక ఆశ్రమం, అక్కడ సామాన్య ప్రజలు ఎండలో నుంచుంటారా? మేము ఏసీ రూములో కూర్చుంటాము, ఏసీ కార్లో తిరుగుతాము, ఏసీ విమానాలు వెళ్తున్నాము, అక్కడికి స్టేట్మెంట్ ఇచ్చేస్తున్నాం. ఎవరి సొమ్మది? భగవంతుడికి ఇచ్చిన ప్రతి ఒక్క రూపాయి కూడా దేవుడి సొమ్మమ్మ. విలాసవంతమైన జీవితాలు అయిపోయినాయి. ఇవాళ కష్టపడి కడుపు మండిన వాడు మాటలు వేరుగా ఉంటాయి. సుఖపడిపోయి అరక్క తిండి అరక్క ఇటువంటి మాటలు సమాజాన్ని చీలిక చేస్తారు ప్రయత్నిస్తున్నారు. నేను మాత్రం ఆయన క్షమాపణ చెప్పే వరకు నేను దీన్ని ఊరుకోనమ్మా. సమాజానికి, హిందూ సమాజానికి, 2 రాష్ట్రాల్లో ఉన్న తెలుగు రాష్ట్రాల హిందూ భక్తులకి, హిందూ సమాజానికి, మా వైష్ణవులకు కానీ మా శైవులకు కానీ ఎవరైనా సరే ఇటువంటి కొంటరి మాటలు రేపు నాలాంటి వాడు మాట్లాడినా ప్రశ్నించే హక్కు సమాజానికి ఉంది, దండించే హక్కు సమాజానికి ఉంది నేను భావిస్తున్నాను. పోరాటంగా మేము తీసుకెళ్తాం. చెప్పే వరకు కూడా 2 రాష్ట్రాలు కూడా నిరసన కార్యక్రమం కూడా మేము చేపడతాం. తల్లి థ్యాంక్ యూ స్వామి. జగద్గురు సేవా ట్రస్ట్ చైర్మన్ బంగారయ్య శర్మ గారు ఉన్నారు, ఆయనతో కూడా మాట్లాడుతాం. నమస్తే అండి బంగారయ్య శర్మ గారు. నమస్తే సార్. ఇప్పుడు మనం చూసుకుంటే ఇప్పుడు శివుడు వేరు విష్ణువు వేరు అనేది కొత్తగా వస్తున్నది కాదు, గతంలోంచి వస్తారు. కానీ చాలామంది ఈ మధ్య కాలంలో దేవుళ్ళందరూ ఒకటే, రూపం ఒకటే అనే భావంలోకి వెళ్తున్న ఈ టైంలో ఇటువంటి మాటలు అనేది జనంలోకి ఏ విధంగా వెళ్తాయంటారు? శివుడు వేరు విష్ణువు వేరు అనేటువంటి తత్వం ముందు నుంచి లేనే లేదా. అవును. ఏకం సత్విప్ర బహుదా వదంతి అంటారు. ఒకే సత్యము పండితులు రకరకాలుగా చెప్తారు, కానీ సత్యం ఒకటే. మీరు ఒక డెస్టినేషన్ ఉంది, ఆ డెస్టినేషన్కు చేరుకోవాలంటే రకరకాల మార్గాల ద్వారా వెళ్తారు. వెళ్ళినటువంటి మార్గాలు వేరే కావచ్చు కాక డెస్టినేషన్ ఒకటే. అదేవిధంగా అది వైష్ణవమా శైవమా మరొకట అనేది ఇక్కడ కాదు. వైష్ణవము శైవం అనేటువంటి భేదం మొదటి నుంచి కూడా ఎక్కడా లేదు. కొత్తగా జిఆర్ స్వామి వారి యొక్క ఈ వ్యాఖ్యల వల్లనే ఇప్పుడు సోదరులుగా ఉన్నటువంటి మా మధ్య ఇది చిచ్చు పెట్టేటువంటి విధంగా ఉంది. ఎక్కడా కూడా శైవ వైష్ణవ భేదంతో ఎవ్వరూ లేరు అని వారు సృష్టిస్తున్నారు. అసందర్భంగా అక్కడ అవసరం లేకున్నా కానీ ఆ విధంగా ఇప్పుడు శివస్వామి గారు చెప్పినట్టుగా అట్లా మాట్లాడుతున్నారు. రామేశ్వరము రాముడు నిర్మించలేదు అని అన్నాడు. తర్వాత సమ్మక్క సారలమ్మ దేవతలు కారు అన్నారు. హారతి కళ్ళకు అద్దుకోకూడదు అని అన్నాడు. సత్యనారాయణ స్వామి వ్రతాలు కల్పితము అన్నారు. తిరుమల మీద అలిగాడు. భక్తుల విశ్వాసాలకు సంబంధించినటువంటి విషయాలు ఇవి. భక్తుల విశ్వాసానికి సంబంధించినటువంటి ఒక విషయం మీద మాట్లాడాలి అని అంటే ఆచితూచి మాట్లాడాల్సిన అవసరం ఉంటుంది. నేను ఇలా మాట్లాడితే గనక ఇది భక్తుల విశ్వాసాలకు దెబ్బతింటుంది కదా అని ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. యతికి కొన్ని ధర్మాలు ఉంటాయి. యతికి కొన్ని ధర్మాలు ఉంటాయి. ఏ సందర్భంగా ఎట్లా మాట్లాడాలి అనేటువంటిది వారికి బాగా తెలియాలి. ఎవరి మీద కూడా అనవసరమైనటువంటి ద్వేషానికి కానీ కోపానికి కానీ రాకూడదు. ఆ కోపము రాగము ద్వేషము అన్ని వదిలినటువంటి వారినే సన్యాసి అంటారు. అవన్నీ పట్టుకొని కూర్చుంటే వాళ్ళు సన్యాసి ఎట్లా అవుతారు? సన్యాసులు అవుతారు. కానీ అవన్నిటిని త్యజించుకోవాలి. ఆ రాగద్వేషాలు మోహము మదము మాత్సర్యము వీటి నుంచి బయటపడ్డ తర్వాతనే వారు ఒక యతులు అవుతారు. అలాంటి యతికి ఒక లక్షణాలు ఉంటాయి. విశ్వాసాలకు సంబంధించినటువంటి విషయంలో మనం ఎవరిని బాధించకూడదు. నీ తత్వం నీది, నా తత్వం నాది. నా తత్వాన్ని నేను గొప్పగా చెప్పుకుంటాను, కానీ నీ తత్వం జోలికి నేను రాకూడదు అనేటువంటి విషయంలో ఉండాలి. ఇప్పుడు మనం ఉన్నటువంటి సందర్భంలో ఒకవైపున మన ధర్మం మీద ముస్లింలు దాడి చేస్తున్నారు. మన ధర్మంలో ఉన్నటువంటి స్త్రీలను లవ్ జిహాద్ పేరిట మారుస్తున్నారు. క్రైస్తవులు ఆశలు చూపెట్టి మన వాళ్ళని క్రైస్తవంలోకి తీసుకెళ్తున్నారు, కన్వర్ట్ చేస్తున్నారు. ఇలా కన్వర్టులు లవ్ జిహాదులు ఇలాంటి సందర్భంలో మనం ఎవరితో కొట్లాడాలి? అవతల వాళ్ళతో కొట్లాడవాలా? మనం కొట్లాడుకుంటూ ఉండాలా? నువ్వు బట్టగాల్చి మొహం మీద బారేసావు, ఏ సందర్భము లేకుండా బట్టగాల్చి మొహం మీద బారేసావు, తాంబూలాలు ఇచ్చేసాను తన్నుకు జావండి అన్నట్టు చేసేసావు. ఇప్పుడు తమాషా చూడాలా? చాలా తప్పు. అంటే ఇప్పుడు ఆయన బేసిక్గా ఈ మాటలని ఆయన కామ్గా అయిపోయారు. ఇప్పుడు దీని మీద డిస్కషన్స్ జరిగి డిబేట్స్ జరిగి జనంలో కూడా హిందువుల్లో కూడా కొట్టుకుంటున్నారు తిట్టుకుంటున్నారు అనేది ఒక భావన కలిగించాలని ఉద్దేశం చెప్పచ్చు. ఇక్కడ చాలా చాలా చిన్న విషయం అమ్మ, అందరికి అర్థం కాదు.
జనాలందరూ కూడా చూస్తున్నారు, అందరూ చూస్తున్నారు, కానీ ఎక్కువ మందికి అర్థం కాదు. ఓకే. బ్రాహ్మణులు కొట్లాడుకుంటున్నారు, చిన్నజీయర స్వామి మీద కొట్లాడుతున్నారు, వైష్ణవులు బ్రాహ్మణులు కొట్లాడుకుంటున్నారు అని అనుకుంటున్నారు. కానీ హిందువులు అనేది ట్యాగ్ చేయరు. అసలు ఎందుకు అవుతోంది, అది ఇది హిందూ వ్యవస్థ మీద అవుతుంది అనేటువంటి విషయం వాళ్ళకి తెలియదు. ఇప్పుడు చిన్నజీయర స్వామి వారు రాముని మీద అలిగేషన్ వేశారనుకోండి, హిందువులందరూ వెంటనే స్పందిస్తారు. రాముడు హిందువులకు దైవం గనక. చిన్నజీయర స్వామి శివుణ్ణి డైరెక్ట్ గా అటాక్ చేసి శివుని మీద అన్నాడు అనుకోండి, హిందువులందరూ మనోభావాలు దెబ్బతింటాయి. కానీ శంకరులు అంటే కొంతమంది మాత్రమే పరిచయం. అద్వైత సాంప్రదాయంలో ఉండేటువంటి వాళ్ళకి, అద్వైత సాంప్రదాయాన్ని అనుసరించేటువంటి హిందువులకి పరిచయం. అలాంటి వాళ్ళకు తెలుస్తుంది. ఇతరత్ర ఇప్పుడు శంకరులు అంటే ఎవరు అని అంటే మిగతా వాళ్ళకి పెద్దగా తెలియదు. ఒక గురువు గారండి అని అనుకుంటారు, అంతేగాని శంకరులు 4 పీఠాలు పెట్టారు, ఈ 4 పీఠాలు పెట్టినటువంటి శంకరుల మీద చిన్నజీయర స్వామి అలిగేషన్ వేశారు, ఇవన్నీ వాళ్ళకి తెలియదు. దీనికి స్పందించాలనేది కూడా వాళ్ళకి అర్థం కాదు కదమ్మా, వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు ఏమనుకుంటారు, అక్కడ ఇప్పుడు చిన్నజీయర స్వామి వారి ఎదురుగా వాళ్ళందరూ కూర్చున్నారు, హిందువులందరూ కూర్చున్నారు. కూర్చున్నప్పుడు అప్పటికి వాళ్ళకందరికీ కూడా వాళ్ళంతా యాత్రలు చేసేటువంటి వాళ్ళే. శంకరాచార్యుల వారే శృంగేరిలో కానివ్వండి, బద్రీలో కానివ్వండి, పూరిలో కానివ్వండి, ఇంకో చోట కానివ్వండి 4 పీఠాలు పెట్టారని వాళ్ళు అనుకుంటారు. ఇప్పుడు ఈ జీయర స్వామి వారు అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరికీ కూర్చోబెట్టి, ఏమండి మీరు అనుకున్నట్టుగా శంకర పీఠాలన్నీ కూడా శంకరాచార్యులు పెట్టలేదు అని అంటే డైరెక్ట్ అటాక్ వాళ్ళ మీద, వాళ్ళ మైండ్లో కూర్చుంటుంది. అప్పుడు వాళ్ళందరూ ఏమనుకుంటారు, అయ్యో మేము ఇన్నాళ్ళు మేము అవి శంకరాచార్యుల వారు పెట్టారేమో అని అనుకున్నామండి, కాదేమో అయితే అని వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత మిగతా వాళ్ళందరితో చర్చించుకుంటారు. విషయం వాళ్ళకి తెలియదు కదా. ఇప్పుడు అద్వైత సాంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వాళ్ళు ప్రూఫ్తో సహా ఏ అలిగేషన్లు అయితే శంకరాచార్యుల వారి పైన, అద్వైత సాంప్రదాయం పైన చిన్నజీయర స్వామి వారు అలిగేషన్లు వేశారో వాటన్నిటికీ కూడా, ప్రతి ఒక్క అలిగేషన్కి కూడా విత్ ప్రూఫ్, విత్ రెఫరెన్స్ మేమందరం కూడా వాటిని ప్రూవ్ చేయగలుగుతాము. మీరు చెప్పినవి శుద్ధ అబద్ధాలు అని ఏ ప్రూఫ్తో మీరన్నారు, మీరు ప్రూవ్ చేయండి. చేయలేకపోయారా, మీరు మాట్లాడినటువంటివన్నీ కూడా అసత్యాలు అని తేలిపోయాయా, మీరు బేషరతుగా చిన్నజీయర స్వామి వారు మీరు బేషరతుగా యావత్ ఆస్తిక లోకంతో పాటు శంకరాచార్యుల వారికి క్షమాపణలు చెప్పాలి. అయితే మీరు డిబేట్కి రండి. ఈ పక్కన ఇక్కడ మేము కూర్చున్నట్టుగా మీరు కూర్చోండి. అద్వైత సాంప్రదాయం నుంచి లేదా శంకర పీఠాల నుంచి ఎవరో ఒక గురువు గారు వస్తారు. బంగారే శర్మ గారు కానీ, తేజస్వి శర్మ గారు కానీ, నేను కానీ, ఎవరైనా కానీ అద్వైత సాంప్రదాయం నుంచి శంకర పీఠాల వైపు నుంచి ఒక గురువు గారు ఉంటారు. ఇంకో పక్కకు జీయర స్వామి వారిని కూర్చోబెట్టండి, మీ ఆధారాలు మీరు చూపెట్టండి, నేను ఈ ఆధారాలతో నేను అన్నానని మీరు చూపెట్టండి, మేము చూపిస్తాం. మీరు అన్నటువంటి ప్రతి దానికి కూడా మీరు చెప్పింది, మీరు ఏదైతే చెప్పారో అవన్నీ కూడా అసత్యాలని మేము ప్రూవ్ చేస్తాము. మేము గనక మీరు మాట్లాడినటువంటివి అసత్యాలు అని ప్రూవ్ చేస్తే కనుక మీరేం చేస్తారు జీయర స్వామి వారు, మీరు బేషరతుగా శంకరులకు క్షమాపణ చెప్పండి చాలు. శంకరాచార్యుల వారు నేను మాట్లాడినటువంటిది ముమ్మాటికి పొరపాటు, నేను ఫ్లోలో మాట్లాడేశాను, నేను అసత్యం మాట్లాడాను, నేను తప్పుగా మాట్లాడాను కనుక ఆదిశంకరాచార్యుల వారు నన్ను క్షమించుగాక అని వారు చెప్తే చాలు. దీనికి ఇక్కడ ఫుల్ స్టాప్ అవుతుంది. ఓకే. ఇప్పుడు గోపీనాథ్ గారు, ఇప్పుడు జనరల్గా చెప్పుకోవాలంటే భక్తి పేరుతో ఈ విధంగా ఒక బోర్డర్లా గీతలు గీసింది ఎవరు? ఆరాధన అనే పేరుతో అహంకారాన్ని విరజిమ్ముతుంది ఎవరు? అద్వైతంలో స్వామివారికి ఇప్పుడు జీయర స్వామివారి కన్నా ముందు కూడా పెద్ద స్వామివారు ఎన్నో సంవత్సరాలు మన వైష్ణవ సాంప్రదాయాన్ని అందరిలో ప్రాచుర్యం తీసుకొచ్చారు. మరి పెద్ద స్వామివారు ఎప్పుడూ ఇలాంటి వివక్షా సంబంధితమైనటువంటి వ్యాఖ్యలు చేయలేదు. మరి ఇన్ని సంవత్సరాల నుంచి కూడా వైష్ణవ సాంప్రదాయంలో ఒక పాంచరాత్ర ఆగమం కానివ్వండి, ఇప్పుడు వైదిక సాంప్రదాయంలో ఉన్నటువంటి స్మార్తాగమం కానివ్వండి, ఇటు వైఖాన సాంప్రదాయం కానీ, ఇన్ని సాంప్రదాయాలతో ఉన్నటువంటి మన హిందూ మతంలో మనం చాలా దాన్ని గొప్పగా ప్రాచుర్యం చెప్పేటట్లుగా ఉండేటువంటి స్వాములు కేవలం విశిష్టాద్వైతంలో వీరు మాత్రమే ఎందుకు ఇలా చేస్తున్నారు అనే భావన జనాల్లో వస్తుంది. అయితే విశిష్టాద్వైతం వేరు, అద్వైతం వేరు అనే భావన ఎవరికి తెలియదు, లేదు. ద్వైతమైన, అద్వైతమైన, విశిష్టాద్వైతమైన అంతా ఒకటే అనే భావన చదువుకున్న వాళ్ళకి సుమారు అందరికీ ఈరోజు ఆ భావన ఉన్నది మనసులో. కానీ ఇప్పుడు ప్రత్యేకమైనటువంటి వివక్షాస్పదమైనటువంటి వ్యాఖ్యలు, అంటే ఇది వేరు ఇది వేరు అనే భావన ఎప్పుడైతే వస్తుందో అది ఒక రకమైనటువంటి చిన్న చూపుగా భక్తుల్లోకి రావటం. మరి రామానుజాచార్యులు గారి కన్నా ముందు నుంచి కూడా ఆదిశంకరులు మరి దేశానికి, మన సాంప్రదాయాలకు, శక్తిపీఠాలకు, భారతదేశానికి, యావత్ ప్రపంచానికే వారు
సేవ చేసినట్టుగా సాక్షాత్తు పరమేశ్వరుడే ఆదిశంకరుల రూపంలో భూమి మీదకి వచ్చి చిత్తరామనాయ పీఠాలు స్థాపించారని మా గురువులందరూ మాకు బోధన చేశారు. మరి వారిలో లేదే ఈ భావన. అవును. ఈరోజు ఇన్ని సంవత్సరాలు అయిపోయి బయటకు వచ్చిన తర్వాత అంతా ఒక చక్కటి సాంప్రదాయాన్ని తీసుకొచ్చి హిందువుల్లో ఇది ధర్మం, ఇది మంచి, ఇది సాంప్రదాయం, ఈ రకమైన పద్ధతుల్లో మీరు ముందుకెళ్ళండి, ఇక్కడ ఏ భేదం లేదు, అభేదం లేదు, శివుడి పక్కనే విష్ణువుని పెట్టి కళ్యాణం చేస్తున్నాం, శివ కళ్యాణం ఇటు విష్ణు కళ్యాణం, చక్కటి సాంప్రదాయంతో మనం వాటిని గౌరవిస్తూ వీటిని మనం పుచ్చుకుంటూ ఈరోజు చూడండి అమ్మా, ఏ గృహంలో చూసినా యావత్ ప్రపంచంలో మొట్టమొదటిగా ప్రారంభమైనటువంటి సాంప్రదాయాలు మీరు ఆలోచించినట్లయితే ఇవన్నీ గత ఒక 100 సంవత్సరాలు 50 సంవత్సరాల తర్వాత నుంచి ఈ సాంప్రదాయాలు వెలుగులోకి వచ్చాయి. కారణం ఎవరు? విశిష్టాద్వైత మూల అన్యాయంలో చూసినట్లయితే ఇప్పుడు రామానుజాచార్యులు వారు వచ్చారు. మరి అంతకుముందు వీరందరికన్నా ముందు నుంచి కూడా శంకరాచార్యుల వారు ద్వైతం అద్వైతం, ఇప్పుడు మరి ద్వైత మతంలో కానీ అద్వైతంలో శంకరాచార్యుల వారు కానీ విశిష్టాద్వైతంలో రామానుజాచార్యుల వారు కానీ వీరంతా ఒక పరంపరగా ఏం తీసుకొస్తున్నారు భక్తుల్లోకి, ఎటువంటి వినికిడి తీసుకొస్తున్నారు? అంతా ఒకటే. ఏమంటే ఇటు నుంచి అటు ఎంత దూరమో అటు నుంచి ఇటు అంతే దూరం. సాక్షాత్తు పరమేశ్వరుడే చెప్పినప్పుడు మన మాటలు విష్ణు సాంప్రదాయంలో ఉన్నవి ఆయన హృదయంలో ఈయన హృదయంలో ఆయన ఉంటుంది, భగవంతుడే సమానం అని చెప్తున్నప్పుడు ఆ భావాలు నీ మనసులో ఉండటం కూడా అది ఎత్తి లక్షణం కాదని నా భావన కూడా. ఎందుకంటే చెప్పేది మంచి చెప్పకపోయినా పర్వాలేదు కానీ ఈ విధంగా తప్పుదో పట్టించే మాటలు చేయటం వల్ల ఇక్కడ ఏమవుతుందంటేనండి సాంప్రదాయం చిన్నచూపు అవుతోంది. ఇప్పుడు సామాన్యులు అసలే మన హిందూ ధర్మం మీద రాళ్ళేసేటువంటి వాళ్ళకి ఇది చాలా పెద్ద రాయి దొరుకుతుంది. దొరికి ఎలా ఉంటుంది అంటే ఆ రోజు స్వామివారు మిమ్మల్ని తక్కువ చేశారు అని మనలో మనకి ఒక చీలికలు, అంటే ఆల్రెడీ హిందువుల్లో సఖ్యత లేదు అనే దానికి బలం చేకూర్చినట్టే కదా. ఈ రోజు వారు ఎన్నో సభల్లో అంతా మేము గౌరవిస్తాం, అందరినీ ప్రేమిస్తాం, అందరినీ బాగా చూసుకుంటాం అనేటువంటి వారే ఈ రోజు వారిని ప్రత్యేకంగా అనాల్సిన సందర్భం లేదండి. ఇప్పుడు వారు అన్నట్టుగా శ్రీకాంత్ శర్మ గారు అన్నట్టుగా ఆ సందర్భం లేకుండానే వారు ఆ సందర్భాన్ని తీసుకొచ్చి ప్రత్యేకమైనటువంటి ఒక మూలస్తంభాలుగా దేశానికి ప్రపంచానికి ఈరోజు ఆది గురువులుగా ఒక జగద్గురువుగా, ఒకప్పుడు ఈ మాట కూడా అన్నారు, అసలు జగద్గురువుగానే కాదన్నారు. అది కూడా చాలా బాధ కలిగింది. ఎందుకంటేనండి మనకన్నా మన పూర్వీకులు గొప్పవాళ్ళు, వాళ్ళకన్నా వారి పూర్వీకులు గొప్పవాళ్ళు, అవునా కాదండి? ఇప్పుడు మనకన్నా మన తాతగారు గొప్పవారు, మీకన్నా వాళ్ళ తాతగారు గొప్పవారు. అలా మీ పరంపరలోనే వారు ఆదిశంకరాచార్యుల వారిని ఉన్నత స్థితిలో వారి శంకర పరంపరగా గుర్తించినప్పుడు నీవు గౌరవించడం అనేది ఎంతవరకు ఇదండి? ఈరోజు ఆ గౌరవం తగ్గించడం అనేది బాధాకరమైన విషయం, అవునా కాదు? కాబట్టి ఇది ఆయన సాంప్రదాయానికే కాదు యావత్ ప్రపంచానికి కూడా దీని మీద ఒక డిక్లరేషన్ వారు ఇవ్వాలి. ఇస్తే అందరూ కూడా ఆనందపడతాం. ఎందుకంటే ఈరోజు మేం బాధపడుతున్నామంటే కారణం ఏమిటంటే మాకు వారి మనసులో మంచి స్థానం. ఈ మధ్యకాలంలో మనం నోటుకు వచ్చినట్టు మాట్లాడే వాళ్ళని ఎక్కువగా చూసాం. ఈ డిక్లరేషన్ అనేసరికి దూరంగా జరిగే వాళ్ళని చూసాం. అంత ఈజీగా ఇస్తారంటారా? ఇవ్వాలండి. ఇప్పుడు అందరి ప్రజల్ని ఆయన సమాన భావంతో చూస్తున్నప్పుడు అందరూ సమానమే, మేము అందరినీ గౌరవిస్తాం, అన్ని సాంప్రదాయాలు గొప్పవి అని అనుకుంటున్నప్పుడు ప్రతి సాంప్రదాయం గురించి కూడా నీకు తెలిసి ఉండాలి కదా. మీకు అన్నీ తెలిసినప్పుడు ఇవాళ ఎంతమంది వారికి తెలియజెప్పాల్సిన పరిస్థితి రాకూడదు కదండి. ఆ స్థానానికి అది చిన్నతనం. ఇప్పుడు మేము ఎక్కడెక్కడ వాళ్ళము, మేము ఆ బాధ కలిగే మనసులో అయ్యో ఇలాంటి మాటలు అంటాం ఏమిటి, వారి స్థానం ఏమిటి, వారి స్థాయి ఏమిటి, వారి పరంపర ఎటువంటిది, వీరి పరంపర అంతకన్నా గొప్పది, మేము తెల్లవారులేస్తే ఇంత గౌరవప్రదంగా వారి గురుస్థానంలో చూసేవారు, నువ్వు చేయలేదు వీళ్ళు కానే కాదు అని కొత్త పాయింట్స్ ఎప్పుడైతే ఆ పేపర్లో చింపేస్తున్నారో అసలు దీనికి సమాధానం ఎవరు చెప్పాలి? ఏమండి సమాజంలో మాకే అనుమానం కలుగుతోందంటే సామాన్యులకు ఎందుకు రాదు? మెయిన్ ఇప్పుడు పాయింట్ అదే. సామాన్యుల్లో ఏమనిపిస్తోందంటే అసలు వీళ్ళల్లోనే సరైన పద్ధతులు లేవు, హిందూ సాంప్రదాయమే ఒక కరెక్ట్ పద్ధతి కాదు, అసలు శివుడా విష్ణువా అని వీళ్ళే కొట్టుకుంటారు, అసలు శివుడికి ఇలా ఉండాలి విష్ణువుకి ఇలా ఉండాలి అంటారు. ఓకే, మీరు ఆ పాయింట్ అన్నారు కాబట్టి శ్రీకాంత్ శర్మ గారు ఇప్పుడు జనరల్ గా చూసుకుంటే, ఇప్పుడు నేను ఆ వర్డ్స్ వాడచ్చు లేదో నాకు తెలియదు కానీ ఒక ముస్లింని కానీ ఒక క్రిస్టియన్ కానీ ఒక పదం వాళ్ళ గ్రంథాలకు సంబంధించి కానీ లేకపోతే వాళ్ళ సంస్కృతి సాంప్రదాయాల గురించి ఒక చిన్న మాట అన్నా సరే వాళ్ళు ఏకమైపోతుంటారు. హిందువుల్లో మాత్రం ఆ సఖ్యత అనేది చాలా వరకు లోపించిందని కొన్ని సందర్భాలు ఇట్లాంటి వాళ్ళు వచ్చి మాట్లాడినప్పుడు కూడా తెలుస్తుంది. ఇదివరకు కూడా చాలా మంది స్పందించే వాళ్ళు కాదు, ఇప్పుడు చాలా మంది కూడా యాక్టివ్ అయ్యి అరే మన సనాతన ధర్మం మన హిందుత్వం అన్న ఉద్దేశంతో బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఇలాంటి వాళ్ళ మాటల్ని మీరు ఏ విధంగా ఖండిస్తారు అసలు? అంటే ఇంకొకళ్ళు బయటకు రాకుండా ఇట్లాగా. హిందువుల్లో సఖ్యత చాలా ఉందమ్మా. ఓకే, కాకపోతే ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టుగా
అక్కడ సందర్భము వాళ్ళకి అర్థం కాకపోవడమే మెయిన్. మెయిన్. ఇప్పుడు అయ్యప్ప స్వామి గురించి ఇంకెవరైనా మాట్లాడారనుకోండి, హిందువులకు అందరికీ అయ్యప్ప ఆరాధ్యమైనటువంటి దైవం, వాళ్ళు వెంటనే వాళ్ళు స్పందిస్తున్నారు. హిందువులకు అందరికీ ఆరాధ్య దైవం అనేటువంటి ఆంజనేయ స్వామి గురించి ఎవరైనా మాట్లాడారా, ఆంజనేయ స్వామి శోభాయాత్ర మీద రాళ్ళు రువ్వారా, వీళ్ళు రియాక్ట్ అవుతున్నారు. శంకరుడు శివుని గురించి ఏదైనా మాట్లాడారా, రియాక్ట్ అవుతారు. ఎందుకంటే వీళ్ళకి అందరికీ ఈ దైవాలు వాళ్ళకు ముందు నుంచి తెలిసినటువంటివి. కానీ శంకరుల గురించి, అద్వైత సాంప్రదాయం గురించి అందరికీ తెలియదు, హిందువులకు అందరికీ కూడా తెలియదు. అది తెలవాల్సినటువంటి అవసరం ఉంది. హిందువులకు అందరికీ నేను ఈ సందర్భంగా స్వతంత్ర టీవీ ఛానల్ ద్వారా, ఈ లైవ్ ద్వారా నేను చెప్పేది, మీరు గణపతి స్తోత్రం చదువుకున్నారు, శంకరుడు అందించాడు. శివానంద లహరి చదువుతున్నారు, శంకరుడు అందించారు. భగవద్గీత అర్థం చదువుకుంటున్నారు, శంకరులు అందించారు. విష్ణు సహస్రనామం అర్థం చదువుకుంటున్నారు, శంకరులు అందించారు. అమ్మవారి యొక్క ప్రార్థన చేస్తున్నారు, శంకరులు అందించారు. ఆంజనేయ స్వామి యొక్క స్తోత్రం చదువుతున్నారు, శంకరులు అందించారు. విష్ణువు యొక్క స్తోత్రం చదువుతున్నారు, శంకరులు అందించారు. శంకరులే మొత్తం ఆద్యంతం కూడా మనకు అందించినటువంటి స్తోత్రాలన్నీ శంకరులు అందించినటువంటి వారు కనుక శంకరులకు మనం అందరం రుణపడి ఉన్నాము. ఇప్పుడమ్మా ఈ దేశానికి ఫలానా వాళ్ళు సార్ 1 minute. జగద్గురు సేవా ట్రస్ట్ చైర్మన్ బంగారయ్య శర్మ గారు జూమ్లో జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడుతున్నారు. సార్ నమస్తే అండి. బంగారయ్య శర్మ గారు, క్యామ్ ఒకసారి కొంచెం ఇట్లా అడ్డంగా తిప్పారా కొంచెం ఫోన్, అది దాన్ని ఇట్లా. ఓకే ఓకే అండి, నమస్తే అండి. ఇప్పుడు చిన్నజీయర్ స్వామి వ్యాఖ్యలను ఏ విధంగా తీసుకోవచ్చు అంటారు? అమ్మా, అది వారేదో సమతా కుంభ అని ఒక కార్యక్రమం చేసుకుంటున్నారు. ఆ చేసుకునే కార్యక్రమంలో రామానుజుల వారి గురించి 10 కాదు 100, 1000 వ్యాఖ్యానాలు చెప్పుకోవచ్చు, ఏ దోషం లేదు. కానీ అవసరం లేని పనిని తగుదునమ్మా అంటూ పోని మాట్లాడినటువంటివి నిజాలు అనుకోండి, మనకి సంతృప్తి. నిజమే కదా ఆయన మాట్లాడింది, మనం దాన్ని తప్పెందుకు అనుకోవాలి? ప్రపంచమంతా ఒక విషయాన్ని నమ్ముతోంది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీల దగ్గర నుంచి, బర్క్లిన్ యూనివర్సిటీస్ నుంచి, జర్మనీ నుంచి విశ్వవ్యాప్తంగా ఆదిశంకరాచార్యుల వారు అనే ఒక మహానుభావుడు చతురామ్నాయ పీఠాలని స్థాపించాడు అనే చరిత్ర మొత్తం ప్రపంచమంతా నమ్ముతూ ఉంటే, నేను ఒక కొత్త విషయం అనుకున్నాను. నిన్న రాత్రి నాకు ఒక కళ వచ్చింది. ఆ కళలో ఇది శంకరాచార్యుల వారు కాదు, విద్యారణ్యుల వారు స్థాపించారు అని ఆ కళే నిజము అనుకొని మాట్లాడటం ఉంది చూడండి, అది చాలా తప్పు ఆయన చేసినటువంటిది. మీరు విష్ణుమూర్తి గురించి 1,00,000 చెప్పుకోండి, మాకే అబ్జెక్షన్ ఉండదు. ఎందుకు అంటే విష్ణువుని మేము కొలుస్తాం, మేము శక్తిని కొలుస్తాం. శంకరాచార్యుల వారు ఏ ఒక్క దేవతని అపహాస్యం చేయకూడదు, చిన్నకూడదు అని మాకు బోధించారు. ఆయన విష్ణువే సర్వస్వం అని నమ్మేటప్పటికీ మిగతా వాటన్నిటినీ చిన్నవి చేసి చూపించేటటువంటి ప్రయత్నము చాలా విస్తృతంగా చేయడం జరిగింది. దానివల్ల ఈ సమస్యలన్నీ రావు. 2, ఆయన విద్యారణ్య స్వామి వారు స్థాపించారు అట. వేదభాష్యం రాసిన విద్యారణ్య నేను యతిని, శృంగేరి పీఠ సంప్రదాయంలో సన్యాసం తీసుకున్న 12వ వాడిని అని ఆయన చెప్తున్నారు. పోనీ అది ఆయనకు అర్థం కాలేదు. వాళ్ళ అమ్మగారు కాలం చేసినప్పుడు శంకరాచార్యుల వారు మళ్ళీ తిరిగి వచ్చి వాళ్ళ అమ్మకి ఎలా చేశారో అనేటటువంటి మాట వారి శిష్యులే చాలా మంది చెప్పడం జరిగింది. ఇప్పుడు ఆ లెక్క ప్రకారం కూడా శంకరాచార్యుల వారు మనకి చక్కగా తిరిగి మళ్ళీ వచ్చారు, ఆయన రాలేదని అంటాం. అంటే ఆయన చెప్పిన మాటల్నే ఆయన కాంట్రడిక్ట్ చేసుకుంటున్నారు, ఆయన చెప్పినటువంటి మాటల్ని. దీనికి కారణం ఏమిటి అంటే నా మనస్సుకి నాకు తోస్తోంది, ఎలా అయితే క్రిస్టియన్స్ 5,000 సంవత్సరాల చరిత్ర, 6,000 సంవత్సరాల చరిత్ర అని పెట్టుకొని అంతకంటే ముందు నాగరికత లేదు, ఆ తర్వాతే నాగరికత వచ్చింది అనే ప్రయత్నం కోసం మొత్త చరిత్రని ఎట్లా మార్చారో, అలా రామానుజుల వారి తర్వాతే చతురామ్నాయ పీఠ వ్యవస్థ, రామానుజుల కంటే ముందు చతురామ్నాయ పీఠ వ్యవస్థ
ఆ స్పష్టమైనటువంటి ఉద్దేశం అని అనిపిస్తోంది. ఉమ్. నా మాట వినిపి రేకు కొంచెం బ్రేక్ అవుతుందండి, కొంచెం క్లారిటీ లేదు, మిస్ అవుతుంది, ఒక్కసారి చూడండి. బట్ పర్వాలేదా? చెప్పండి సార్. సో అది ఒక సమస్య. ఇక మూడో సమస్య ఏమిటి అంటే, ఉమ్. ఓకే అండి సార్, ఇందాక మీరు కంటిన్యూ చేస్తున్నారు, హిందువులో ఐక్యత అనేది ఉందమ్మా, అది ఎట్లాగా అనేది విషయం అనేది బయటకు తెలియకపోవటం వల్ల ఇది విషయం బయటకు రావట్లేదు అంటున్నారు. అది ఆ కంటిన్యూషన్లో అది ఇప్పుడు మనం చదువుకున్నటువంటి ఏ స్తోత్రమైనా కానీ మనకు శంకరులు అందించినటువంటిది. సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం అంటాం. సదాశివుడి దగ్గర నుంచి శంకరుడి మధ్య వరకు ఉన్నటువంటి గురు పరంపరలకు నమస్కారం, శంకరుల వరకు అని చెప్పారు. రామానుజాచార్యుల సంబంధంగా వైష్ణవులు చెప్పుకుంటే రామానుజాచార్య పర్యంతం అని చెప్పుకో, ఎవ్వరం కాదనం, మాకు భేదం లేదు. కానీ ఇప్పుడున్నటువంటి వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు చిన్నజీయర్ స్వామి వారు మాట్లాడినటువంటిది హిందూ సమాజం మీద ఆయన వేసినటువంటి అలిగేషను. హిందువులు ప్రతిఘటించాలి, శంకరుల నింద అనేటువంటిది సహించబోమనుకుంటుంది. ఇది కేవలము వారికి ఇట్లా మాట్లాడడం అనేటువంటిది ఏదో ఫ్లోలో మాట్లాడినటువంటి మాటలు ఎంత మాత్రము కాదు. ఎవరైనా దాని వెనకాల గూఢార్థాలు ఉన్నాయంట. అదే విషయం చెప్పబోతున్నాను. ఇప్పుడు ఎవరైనా మాట్లాడుతున్నారనుకోమ్మా, ప్రవచనం చెప్తున్నప్పుడు ఏదైనా దొర్లుతాయి, ఫ్లోలో అంటాం, ఏదో ఫ్లోలో అంటాం. వీరు మాట్లాడింది ఫ్లో ఎంత మాత్రం కాదు, ఉద్దేశపూర్వకంగా అన్నారు. ఉద్దేశపూర్వకంగా ఎట్లన్నారు అని అంటే, ఏ విషయం ఏ కార్యక్రమం జరిగినప్పటికీ కూడా అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ శంకరుల దగ్గరికి వచ్చి శంకరుల మీద ఒక బాణం, ఒక రాయి వేస్తూ ఉన్నారు. ఒక చిన్న ఓ పిట్టకథ చెప్తారనమాట. ఓ పిల్లవాడు స్కూల్లో రేపు వ్యాసం ఉంది, ఆ వ్యాసంకు రైలు, విమానము, ఆవు, ఈ మూడిటి మీద ఒక వ్యాసం వస్తుంది, చదువుకొని రండి అని అంటాడు. పిల్లవాడు ఒకటే చదువుకుంటాడు, ఆవు గురించి చదువుకుంటాడు. ఆవుకు 4 కాళ్ళుండును, తోక ఉండును, ఆవుకు 2 కొమ్ములుండును, ఆవు పాలిచ్చును చదువుకుంటాడు. ఒకవేళ రైలు గురించి వ్యాసం వస్తే అప్పుడు ఏం చేయాలి? రైల్లో వెళ్తుంటే బయట ఆవు కనబడును, ఆవుకు 4 కాళ్ళుండును, తోకుండును అని రాయాలి. ఒకవేళ విమానంలో వెళ్తే విమానం నుంచి కిందికి చూస్తే ఆవు కనబడును, ఆవుకు 4 తోకలు. అంటే ఇటు తిరిగి ఆవు దగ్గరికి వచ్చినట్టుగా ఓ చిన్న పిల్లవాడు, ఒక సరైనటువంటి పరిపక్వత లేనటువంటి ఒక పిల్లవాడు చదువుకున్నటువంటి వ్యాసము ఏ తిరిగినా కానీ ఆవు దగ్గరికి వచ్చినట్టుగా చిన్నజీయర్ స్వామి ఏది మాట్లాడినా శంకరాచార్యులు తిరిగి అక్కడికి వచ్చి రాయి వేస్తున్నాడు. 32 ఏళ్ల వయస్సులోనే శంకరాచార్యుల వారు అయిపోయారు. రామానుజాచార్యుల వారు 108 సంవత్సరాలు, అయ్యే రామానుజాచార్యుల వారు 108 సంవత్సరాలు జీవించారంటే మేము చాలా సంతోషపడతాం, వారి పాదాలకు మేము నమస్కారం చేస్తాం, మాకు భేదం లేదు. కానీ అక్కడ సందర్భం, నీకు శంకరాచార్యుల గురించి మాట్లాడాల్సినటువంటి సందర్భం నీకు అవసరం ఏమొచ్చింది? రామేశ్వర లింగం రాముడు ప్రతిష్ఠించలేనటువంటి ఈశ్వరుణ్ణి రాముడు ప్రతిష్ఠించలేనటువంటి ఆ బాధ నీకు ఉంది, ఆ బాధను వెలగక్కుతున్నావు. ఇదంతా కూడా వారిలో ఉన్నటువంటి ద్వేషము. ఏ ద్వేషము? ఈ శైవ ద్వేషము, అద్వైత ద్వేషము, శంకరుల యొక్క ప్రాబల్యాన్ని తగ్గించాలన్నటువంటి ఒక చింతన. దీన్ని ఏమంటాం మనము? ఈర్ష్య అంటాం. ఈర్ష్యా ద్వేషాలతో రగిలిపోతున్నారు. ఎటు తిరిగి శంకరుల యొక్క ప్రాబల్యాన్ని తగ్గించాలి, మా వైష్ణవాన్ని మేము పెంచుకోవాలి. అయ్యా, వైష్ణవాన్ని పెంచుకోవాలనంటే మేము కూడా భుజాల మీద మోస్తాం. శ్రీకాంత్ శర్మ గారు రండి, మీ సంబంధికులు అందరినీ తీసుకొని రండి, వైష్ణవ ప్రచారం చేద్దాం, మేము ముందుంటాం. కానీ నువ్వు వైష్ణవ ఇంతకుముందు శివస్వామి వారు అదే అన్నారు కదా, మేము వెళ్ళామండి, పిలిస్తే వెళ్ళాము, కానీ మేము వెళ్ళిన తర్వాత వెంటనే మీరు శివద్వేషం వెళ్ళగక్కదు ఎట్లా అన్నారు? క్రిస్టియన్లకు అందరికీ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు క్రిస్మస్ సందర్భంగా చెప్తావు నువ్వు. మరి అదే శివరాత్రి వస్తే శివ భక్తులకు అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు ఎందుకు చెప్పవు? మేము శివుణ్ణి గౌరవిస్తాం. శివుణ్ణి గౌరవించడం ఏంటంటే, నువ్వు ఆస్తికుడివి, నువ్వు ఈ హిందూ ధర్మంలో ఉన్నటువంటివి, నువ్వు శివ ఆరాధన చేయకపోయినా సరే శివుని నువ్వు గౌరవిస్తాను, శివుడు దైవం అని భావించు. నువ్వు ఏ రోజైతే మీరు శివుణ్ణి ఓం నమశివాయ అంటూ మీరు మీ చేతులుగా మీరు శివలింగానికి అభిషేకం చేస్తారో ఆ రోజు మీరు గురువు అవుతారు. ఏ రోజునైతే మీరు ముందుకొచ్చి ఇప్పుడు ఈ రాద్ధాంతమంతా కూడా తొలగిపోవాలి అని అనుకుంటే కనుక, మళ్ళీ ఆస్తిక సమాజం అంతా కూడా మళ్ళీ యథేచ్ఛగా మళ్ళీ మామూలుగా ఉండాలి అని అనుకుంటే కనుక, మీరు మళ్ళీ మీడియాకు ముందు వచ్చి శంకరులకు క్షమాపణలు చెప్తే ఇప్పుడు ఈ రాద్ధాంతం తొలగిపోతుంది. ఓకే గోపీనాథ్ గారు, ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడు అంటే
గర్భగుడిలో ఉన్నట్ట లేకపోతే గట్టిపడిన హృదయాల్లో ఉన్నట్ట అంటే ఇప్పుడు ఇలాంటి కన్ఫ్యూజన్ చేసే మాటలు చెప్తున్నప్పుడు ఒక తెలియని సందిగ్ధం అనేది భక్తుల్లో ఉంటుందండి. పరిస్థితి అండి. ప్రతి వాళ్ళ హృదయంలో భగవంతుడు అర్చారూపంలో ఉన్నటువంటి స్వరూపం ఎవరెవరు ఏ ఏ సాంప్రదాయాల్లో భగవంతుని అర్చన చేస్తున్నారో ఆయా సాంప్రదాయాల్లో చేసుకోమని శంకర్లే చెప్పారు. ఇప్పుడు ఏ ఏ ఆలయాలు పూర్వం నుంచి ఏ పద్ధతుల్లో నడుస్తున్నాయో ఆ పద్ధతిని కరెక్ట్ చేసి ఆయన అక్కడున్న శక్తిని తగ్గించి చక్కటి సాంప్రదాయంలో ఒక దుర్గని ఒక సామరస్యమైనటువంటి పద్ధతిలో అమ్మవారిని ఆరాధన చేసే విధంగా ఆయన ఎన్నో ఆలయాలు కొన్ని వేల ఆలయాలు స్థాపన చేశారు. ఇప్పుడు వారు ఏం చెప్పిన పరంపరగా ఇప్పటి వరకు రాని ఎలిగేషన్స్ ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి వైష్ణవ శైవ సాంప్రదాయాల్లో అంటే కారణం వారు. ఇప్పుడు ఎవరికీ లేని భావన ఇంతమంది ఇప్పుడు విశిష్టాద్వైతకులు ఉన్నారండి. మనకు తెలిసిన చాలా మంది స్వాములు జేరు గారు స్వామివారు లాంటి వారు సమానమైనటువంటి వారు ఉండగా వీరే ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారనే భావన మనసుకు బాధ కలిగిస్తాం. ఇది ఈరోజు అన్ని సాంప్రదాయాల్లో కూడా ఆలోచించదగ్గ విషయం. ఈరోజు ఈ సాంప్రదాయాన్ని అన్నారు, రేపు నీ సాంప్రదాయాన్ని కూడా ఇలా తక్కువ చేసినప్పుడు ఆ యావత్తు దాన్ని నమ్ముకున్నటువంటి ఆస్తికత్వంలో ఉండే వారందరూ బాధపడతారు. కాబట్టి ఇది ఎప్పుడైనా ఖండించదగ్గ విషయం. ఈ స్వామివారు అందరినీ సమానమైన భావంతో మీరు చూసినట్లయితే అటు మీరు విష్ణువుని ఏ రకంగా అయితే అర్చన చేస్తున్నారో శివుణ్ణి కూడా అదే రకంగా అర్చన చేయండి. ఏమండి, విష్ణువాలయం పక్కనే శివాలయం ఉన్నప్పుడు శివాలయంలో కూర్చొని కాసేపు విష్ణువాలయంలోకి వెళ్ళినప్పుడు కాసేపు శివాలయంలో కూడా చర్చ చేయండి. ఇప్పుడు ఆ నామంలో ఈ నామం కూడా కలిసే ఉంది కదండి, మీరెందుకు విడదీస్తున్నారు? ఈరోజు యావత్ ప్రపంచం అంతా విశిష్టాద్వైతంలోనే కేవలం విశిష్టాద్వైతమే అనటం తప్పు. ఏమండి, అద్వైతంతో కూడుకున్న విశిష్టాద్వైతం సర్వస్వ సామరస్యం. ఆ సాంప్రదాయం అందరికీ ఇష్టపడేది. ముందు అద్వైతం, తర్వాత విశిష్టాద్వైతం. నేనేమంటానంటే అండి, ఇది ముందు ఇది వెనక అంటాం కన్నా అంతా ఒకటే నువ్వు ఎందుకు అనకూడదు? కరెక్ట్. ఆయనలో ఈయన ఉన్నప్పుడు నువ్వు ఆ భావన ఎందుకు జనంలో కొత్తదనాన్ని కొత్త ఆలోచనలు పుట్టిస్తున్నావు? దీనివల్ల సాంప్రదాయాన్ని వదిలేసేవారు ఈరోజు విశిష్టాద్వైత భక్తులు కానీ అద్వైత భక్తులు కానీ వాళ్ళకి ఎంత అపనమ్మకాలు కలుగుతాయి దేశం మీద. ఇప్పుడు అందరూ చరిత్ర చదవలేరండి, అందరూ పురాణాలు చదవలేరు. సామాన్యులందరూ మన అడుగుతున్నారు, ఈ సాంప్రదాయాల్లో వారు చెప్పేది నిజమా, మీరు చెప్పేది నిజమా, ఏది నిజంగా మేము ఫాలో అవ్వాలి? ఓకే, అంటే ఇటువంటి డౌట్స్ అయితే జనాల్లో ఉన్నాయి, చాలా ఉందండి. ఇప్పుడు ఒక పంచాయతన ఆరాధన ఉంది, నేను విష్ణుమూర్తిని ప్రధానంగా పెట్టుకుని శివుడిని పక్కన పెట్టుకుంటాం, అమ్మవారిని వినాయకుడిని పెట్టుకుని సూర్యుడిని పెట్టుకుని పంచాయతన పూజ చేస్తాం. నేను అమ్మవారి ఆరాధన చేస్తాను, నాకు గురు పరంపర అటు ఉంది ఇటు ఉంది, నేను చేస్తుంటే నా మనసు బాధ కలుగుతుంది కదా. ఈరోజు శంకరులు అంటే అయ్యో అదేమిటి, వారు స్థాపన చేయబట్టే ఈరోజు మనం ఇన్ని స్తోత్రాలు చదువుకుంటున్నామే. ప్రపంచంలో భగవత్ భక్తులుగా రోజు మమేకమై సాలోక్య సామీప్య సారూప్య సాహిత్యం ఏంటంటే మీరు ఏమన్నా గొప్పలు చెప్పుకోవాలంటే చెప్పుకోండి, అవతల వాళ్ళని కించపరిచే మాటలు వద్దు అనేది మాత్రం తగ్గించే విధంగా ఆ మాటలు మాట్లాడటం వల్ల ఈరోజు ఇంత బాధ కలుగుతుందండి. ఆయన శంకరులకు ఉన్నటువంటి ఆ స్థానాన్ని మీరు గుర్తించండి. ఎప్పటికైనా శంకర స్థానం ఎక్కడికి తగ్గదండి, ఎప్పటికీ తగ్గేది కాదు. మీరు ఆ భావాన్ని మార్చుకుని మంచి సన్మార్గంలో మీరు అందరు నడిపించినట్లయితే చక్కగా ఉంటుంది అనేది ఆలోచన. శ్రీకాంత్ శర్మ గారు, లాస్ట్గా క్లుప్తంగా చెప్పండి. ఇప్పుడు శివుడా విష్ణువా అనుకొని ఈ విధంగా చీల్చి మాట్లాడుతూ హిందూ మతాన్ని ఈ విధంగా ముక్కలుగా చేస్తూ మాట్లాడే వాళ్ళకి ఫైనల్గా మీరు ఇచ్చే పిలుపు ఏంటి? శివుడా విష్ణువా అనేటువంటి తారతమ్యము భేదము లేనే లేదు. ఓకే, శివుని హృదయంలో విష్ణువు హృదయంలో శివుడు ఎప్పుడు ఉంటాడు. మద్భక్త శంకర ద్వేషి మద్వేషి శంకర ప్రియ తావుభౌ నరకం యాంతి యావచంద్ర దివాకరం అని సాక్షాత్ విష్ణుమూర్తి చెప్తాడు. నా భక్తుడై ఉండి శివుని నిందించేటువంటి వాడు, శివుని భక్తుడై ఉండి నన్ను నిందించేటువంటి వాడు సూర్యచంద్రుడు ఉన్నంతకాలం నరకంలో ఉంటాడు. కనుక వీళ్ళకు భేదం చూపించకూడదు అనేటువంటిది ఆస్తికులందరూ గమనించాలి, హిందువులు గమనించాలి. ఈ సందర్భంగా జీయర్ స్వామి వారి గురించి ఒక చిన్న విషయం చెప్తూ, చరిత్రను వక్రీకరించేటువంటి ప్రయత్నం చేశారు. ఇది చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేశారు. అదేదో సినిమాలో బ్రహ్మానందం చరిత్రదే ముందర చింపేస్తే చిరిగిపో అన్నట్టు అని అనుకుంటున్నారు, కానీ కాదు. చరిత్రనే మీరు మార్చలేరు. మీరు తిరిగి రాద్దామనుకుంటే అది పొరపాటు అవుతుంది. మీరు హిందూ శంకరులకు మీరు క్షమాపణలు చెప్పాలి, లేదా డిబేట్కి రావాలి. ఓకే అండి, ఇప్పుడు సమయభావం అయిపోయింది కాబట్టి డిబేట్ని క్లోజ్ చేద్దాం. అయితే ఈరోజు జాయిన్ అయినటువంటి శ్రీకాంత్ శర్మ గారు మీకు, నెక్స్ట్ గోపీనాథ్ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ, జూమ్లో జాయిన్ అయినటువంటి గెస్ట్స్ ఉన్నారు కదా, బంగారయ్య శర్మ గారికి కానీ శివస్వామి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ డిబేట్ని క్లోజ్ చేద్దాం. సో చూశారు కదా, ఇది ఈనాటి మిడ్ డే డిబేట్. మళ్ళీ రేపటి డిబేట్లో కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్, స్వతంత్ర న్యూస్.